మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే ఎన్నికల కోసం అభ్యర్థులను ఖరారు చేయడంలో బిజీగా గడిపారు వైసీపీ అధినేత జగన్. ఉమ్మడి ఒంగోలు జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాపై జగన్ కసరత్తు చేశారు. అన్ని కుదిరితే ఇవాళ రాత్రి 9:30 వైసీపీ అభ్యర్థులతో కూడిన 4వ జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని సీట్లలో మార్పులు చేర్పులు ఉంటాయని చెబుతున్నారు. గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, కందుకూరు, ఒంగోలు స్థానాల ఇన్ఛార్జీలను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 2 రోజుల నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎం క్యాంప్ ఆఫీస్ చుట్టూనే తిరుగుతున్నారు. మరి కాసేపట్లో వైసీపీ అధిష్టానం 4వ జాబితాను విడుదల చేయబోతోంది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయవాడ శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, మరి కాసేపట్లో వైసీపీ అధిష్టానం 4వ జాబితా అయితే విడుదల చేస్తుందని తెలుస్తుంది. మరి ఇప్పటికే మార్పులు చేర్పులు కూడా కొన్ని ప్రాంతాలలో చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ 4వ జాబితాని మరికొద్ది సేపట్లోనే విడుదల చేయబోతా ఉన్నారు. దాదాపుగా 7 నుంచి 8 అసెంబ్లీ నియోజకవర్గాలు 2-3 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థుల మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మొదటి జాబితా 11, రెండో జాబితా సంబంధించి 29, మూడో జాబితాకు సంబంధించి 21తో 3 జాబితాలను, అంటే దాదాపుగా 50 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 9 మంది లోక్సభ అభ్యర్థులతో వైఎస్ఆర్సీపీ 3 జాబితాలను విడుదల చేసింది. 4వ జాబితాకు సంబంధించి కూడా ఈ రోజు మరికొద్ది సేపట్లోనే 9:30-10 గంటల సమయంలో విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ 4వ జాబితాకు సంబంధించి ప్రకాశం జిల్లాకు సంబంధించి 4-5 నియోజకవర్గాలు, కృష్ణా జిల్లాకు సంబంధించి జగ్గైపేట, విజయవాడ తూర్పు సంబంధించి, అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. దాంతోపాటుగా గుంటూరు, నంద్యాల, ఈ రెండింటికి సంబంధించి కూడా పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులు దాదాపుగా కసరత్తు జరిగినట్టు తెలుస్తా ఉంది. దానిలో భాగంగానే నరసరావుపేట, ఒంగోలు ఈ 4 సంబంధించిన ఎంపీ అభ్యర్థులను కూడా కొలిక్కొచ్చినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఆ జాబితా కూడా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా వారం రోజుల క్రితం 3వ జాబితా విడుదల చేసిన వైఎస్ఆర్సీపీ దాదాపుగా 10 రోజుల విరామం తర్వాత 4వ జాబితా విడుదల చేయబోతా ఉంది. మొత్తం 6 జాబితాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ రోజు విడుదల చేయాల్సిన జాబితా మాత్రం సడన్ గా అనుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మెజార్టీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా తక్కువ స్థానాలు, కేవలం 7-8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మాత్రమే మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు అసెంబ్లీ, అలాగే ఒంగోలు ఎంపీ, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి నియోజకవర్గాలకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి నెల్లూరుకు సంబంధించి సూళ్లూరుపేట, అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి జగ్గైపేట, అలాగే విజయవాడ తూర్పు నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. వీటితో పాటు మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కొద్దిసేపట్లోనే బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయిరెడ్డి 4వ జాబితాని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఉమా, శివ, అలాగే కేవలం 7-8 మందితో మాత్రమే ఈ లిస్టును విడుదల చేసింది అంటే ఇంతకుముందు 3 జాబితాలతో పోలిస్తే ఈ లిస్టులో తక్కువనే అనిపిస్తుంది అంటారా శివ? అంటే ప్రధానంగా చూసుకుంటే ఎప్పుడు కసరత్తు చేస్తే అప్పుడు వాస్తవానికి మొదటి జాబితా కేవలం 11 మందితో మాత్రం విడుదల చేశారు. రెండో జాబితా 29, మూడో జాబితా 21తో విడుదల చేశారు. రెండో జాబితా, మూడో జాబితాలో లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రధానంగా ఈ 4వ జాబితాకి సంబంధించి ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి గత 4-5 రోజుల కాలంగా కూడా విస్తృతంగా కూడా దీనిపై చర్చ జరుగుతుంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గత వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చి ఆయన ముఖ్యమంత్రి సరిగ్గా స్పందించలేదని చెప్పి అలీకి కూడా వెళ్లిపోయారు. తాజాగా మొన్న, నిన్న, ఈ రోజు వరుసగా 3 రోజుల కాలంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అలాగే మార్కాపురానికి సంబంధించి జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి కూడా ఇదే ప్రాంతానికి సంబంధించి 3 రోజుల మీదుగా తాడేపల్లిలో తిష్టా వేసి వాళ్ళ జిల్లాకు సంబంధించిన మార్పులు చేర్పులు చేసుకోవాలని చెప్పి ఫైనల్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న సాయంకాలం కూడా బాలినేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. మీరు ఒంగోలు వెళ్తారా, గెద్దరూరు వెళ్తారా తేల్చి చెప్పాలని చెప్పి అడిగినట్లు తెలుస్తా ఉంది. దాంతో పాటుగా మార్కాపురానికి సంబంధించి కూడా ప్రస్తుతం నాగార్జున రెడ్డి ఉన్న ఆయన ప్లేస్ లో వెంకటరెడ్డికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అలాగే కనిగిరికి సంబంధించి బుర్రా మసూద్ యాదవ్ ఉన్నారు. ఈయన కందుకూరు పంపించే ఆలోచన చేస్తున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే 7-8 స్థానాలకు సంబంధించి మరికొద్ది సేపట్లోనే వైఎస్ఆర్సీపీ జాబితా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.